ఈరోజు మనం సంయుక్తాక్షరం అంటే ఏమిటి, ద్వితీయాక్షరం అంటే ఏమిటి, సంశ్లేషాక్షరం అంటే ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరుటను. మళ్ళీ చూద్దాం. ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరుటను సంయుక్తాక్షరం అంటారు. ఉదాహరణకి క్ల, చ్ప, మ్న, ర్ల, స్ప. ఇప్పుడు చూడండి, ఒక హల్లు, ఇదేమిటి, ఒక హల్లు కదా. హల్లుకు వేరొక హల్లు అంటే ఏంటిది, లా, కాకి లా ఒత్తు వచ్చింది, వేరొక హల్లే కదా. సో దీనిని సంయుక్తాక్షరం అంటారు. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు కింద అదే హల్లు యొక్క ఒత్తు చేరితే దానిని ద్విత్వాక్షరం అంటారు. మళ్ళీ చూద్దాం. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు కింద అదే హల్లు యొక్క ఒత్తు చేరితే దానిని ద్విత్వాక్షరం అంటారు. ఉదాహరణకి మ్న, మాకి మా ఒత్తు మ, తాకి తా ఒత్తు త, నాకి నా ఒత్తు న, లాకి లా ఒత్తు ల, వాకి వా ఒత్తు వ, కాకి కా ఒత్తు. సేమ్ ద్వితీయాక్షరం అంటే అర్థమైంది. ఒక హల్లు కింద అదే హల్లు వచ్చింది, మాకి మా ఒత్తు వచ్చింది, తాకి తా ఒత్తు, నాకి నా ఒత్తు. అలా ఒక హల్లు కింద అదే హల్లు యొక్క ఒత్తు చేరితే దానిని ద్విత్వాక్షరం అంటారు. నెక్స్ట్ సంశ్లేషాక్షరం అంటే ఏమిటో నేర్చుకుందాం. సంశ్లేషాక్షరం అంటే ఒక హల్లుకు రెండు వేరువేరు హల్లులు ఒత్తుగా చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. మళ్ళీ చూద్దాం. ఒక హల్లుకు రెండు వేరువేరు హల్లులు ఒత్తుగా చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటారు. ఉదాహరణకు ర్ష, క్ష, రాకి షా ఒత్తు వచ్చింది, యా ఒత్తు, క్ష, క్ష్మి, స్త్ర్య, స్న, త్ర్య. చూడండి, రాకి షా ఒత్తు వచ్చింది, యా ఒత్తు వచ్చింది, ర్ష. క్ష్మి, కాకి షా ఒత్తు వచ్చింది, మా ఒత్తు వచ్చింది, క్ష్మి. స్త్ర్య, రా ఒత్తు, తా ఒత్తు. స్న, తా ఒత్తు, నా ఒత్తు. త్ర్య, తాకి యా ఒత్తు, తా ఒత్తు వచ్చింది. తాకి రా ఒత్తు, యా ఒత్తు వచ్చింది, తాకి. త్ర్య, స్వాతంత్ర్యం అంటారు కదా, త్ర్య. సో ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి పిల్లలకు నేర్పించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.